అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు ఇక్కడ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఎస్ దినేష్ కుమార్ కు ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ కాగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న టి నిశాంతి పదోన్నతిపై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా నియమించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ కు గురువారం వీడ్కోలు సత్కారం జరగడంతో ఆయన శనివారం ఇక్కడి నుంచి అమరావతికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా బుద్ధిపండ్ల ప్రాంత సమస్యలను ముందుగా పరిశీలించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. అమ్మవారిని ప్రత్యేకంగా ఉంటే ఇక్కడ పాడేరులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారి సౌందర్యం అన్ని గ్రామ దేవతలు కూడా ఉగ్రంగా కోపంగా గాంభీర్యంగా కనిపిస్తాయి. పాడేరులో ఒక్కటే మాత్రమే నవ్వు ముఖంగా ఉన్నటువంటిది జీవం, కళ్ళల్లో జీవం, నేత్రాలు ఐ బాల్లో ఉన్న స్పాట్ తో సహా అంతా కూడా సౌందర్యంగా కనిపించడం ఇక్కడ ప్రత్యేకత. ఇదే శిల్పి ఇంకొక 5 విగ్రహాలు కట్టినప్పటికీ కూడా ఇంత సౌందర్యమైనటువంటి స్వరూపం కట్టలేకపోయాడని ఆ శిల్పిలోనే అమ్మవారు ప్రవేశించి ఈ అమ్మవారిని విగ్రహాన్ని ఇలా తయారు చేసుకుందని 1985లోనే ఇక్కడ అమ్మవారిని ప్రదర్శన చేయడం జరిగింది. జమ్మల దాసరి శర్మ గారు అని చెప్పి ఇక్కడ తహసీల్దార్ గారు వచ్చారు. పాదాల దగ్గరికి వెళ్ళి అంతవరకు కూడా మోసుకుని ఘటాలు ఎత్తుకుని వెళ్ళి అక్కడ పండుగ చేసేవారు. అక్కడి నుంచి కూడా 85లో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలని చెప్పేసి ఇక్కడ అమ్మవారిని 83లో శంకుస్థాపన చేసి 85లో ఈ విగ్రహాన్ని ఇక్కడ గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రతి సంవత్సరం 60,000 6,000తో ఆరంభమై 60,000 60 లక్షలు ఈ వేల మంది కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ అన్ని రకాలుగాను కూడా టెంపుల్ ఎండోమెంట్ కానప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని గుర్తించి ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైనటువంటి దేవాలయంగా గుర్తించి ఇటువంటి సౌందర్యమూర్తి ఎక్కడా లేదని చెప్పేసి దీన్ని ప్రభుత్వం పండుగ గుర్తించి ఆ పండుగ 3 రోజులు కూడా రాజకీయంగా అమ్మవారు గవర్నమెంట్ తరఫు నుంచి 1 కోటి రూపాయల దాకా వ్యవహార శాంక్షన్లు ఏర్పాట్లు అన్ని చేయడం అనేటువంటి గుర్తించి దీనికి ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆధ్వర్యంప్పటి నుంచి కూడా ఇక్కడ పండుగ కూడా ఇంటిగా 1 కోటి రూపాయలు పైగా అందరూ కూడా సహాయ సహకారాలు సందాలందరూ కూడా అందిస్తారని 3 రోజులు ఘనంగా ఉంటాయి. 3 రోజుల్లో 4-5 రోజులు ప్రతి ప్రోగ్రామ్స్ రేపు మే 10, 11, 12 తేదీలు నిర్ణయించారు. అది చాలా ఘనంగా ఉంటుందండి. లక్షల్లో అంటే హైదరాబాద్ సమ్మక్క సారకి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అక్కడ బోనాలు అంటారు, ఇక్కడ ఘటాలు అంటారు. ప్రాసెస్ అయితే ఒకటే. అవి ఎత్తుకుని తన మీద గ్రామస్తులు అందరూ కూడా గ్రామం నుంచి ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళు కూడా వేలల్లో లక్షల్లో ఇక్కడ భక్తులు హాజరవుతారు. ఈ సంవత్సరం మీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అంటే చిన్నగా ముందుగా తెలియపరుచుకుంటాం. అంటే చాలా ఆనందంగా ఉంటుందండి పండుగ అయితే. గ్రామస్తులంతా కూడా చాలా 4-5 స్టేజీలు పెట్టి ప్రోగ్రాంలు తెల్లవాళ్ళు అందరికీ కూడా అన్ని కనువిందుగా ఉండేటువంటి లైటింగ్ అంతా కూడా విద్యుత్ అలంకరణ అన్ని కూడా చేస్తారు. అంటే చాలా ఈ అమ్మవారిని సంతోషంగా ఉన్నటువంటి భగవంతుని మనం దర్శించుకున్నట్లయితే మనకు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్పేసి మనం కష్టంతో ఉన్నవాడిని వ్యవహారం స్నేహం చేస్తే వాడి బుద్ధి ఉన్నట్టు అలాగే అమ్మవారిని సంతోషంగా నవ్వు ముఖంతో ఉన్న దేవుడిని మనం దర్శించుకున్నట్లయితే మనకు కూడా సుఖము సంతోషం అన్ని కూడా జరుగుతుంది. అలా వచ్చినటువంటి భక్తులండి ఇక్కడ. ఏదైతే 7 గంటల 8 గంటలకు గుడి తీసి దేవాలయం బంద్ చేసేవారు 30 సంవత్సరాల క్రితం అయితే. అలా నైవేద్యం పెట్టి కట్టేసేవారు, ఎవరు వచ్చేవారు కాదండి. అటువంటిది 1000 రోజులు తీసుకున్నంతసేపు కూడా వస్తూనే ఉంటారు ఈ దేవాలయం. బేసికలీ తమిళనాడు స్టేట్ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అలాట్ అయ్యాను. నేను ఇనీషియల్గా అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో చేశాను. తర్వాత సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ కూడా అనంతపురం డిస్ట్రిక్ట్లో చేశాను. తర్వాత మెటర్నిటీ లీవ్ అదన్నీ అయిపోయిన తర్వాత CCLA కూడా జాయింట్ సెక్రటరీగా చేశాను. ఈ పోస్టింగ్ ముందు జాయింట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేసి ఇక్కడ నాకు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏసా డిస్ట్రిక్ట్గా పోస్టింగ్ అండ్ ప్రమోషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ to Honorable CM and the Government of Andhra Pradesh for entrusting me with this responsibility to serve as Collector and District Magistrate, ASR District. జిల్లాలోని మొదటిగా ఇక్కడ I'll ensure effective district administration and ప్రతి ప్రజలకు కూడా అన్ని సర్వీస్ డెలివరీ బాగా జరిగినట్టు చూసుకుంటాం. రెండోది ఇప్పుడు ఆన్గోయింగ్ డెవలప్మెంటల్ వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయో అలాగే గవర్నమెంట్ నుంచి ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అదన్నీ కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మన అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో చేస్తాం. మూడోది ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, పంచాయత్ రాజ్, ట్రైబల్, ఫారెస్ట్ ఇలా మేజర్ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయో వాళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకొని మన ఏసా డిస్ట్రిక్ట్ ప్రజలు ట్రైబల్ పీపుల్ అందరికీ కూడా
వాళ్ళ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కోసం నేను కృషి చేస్తాను. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఫ్యూ వీక్స్ నేను ఇక్కడ జిల్లా మొత్తం తిరిగి ఐ ఫస్ట్ ఫెమిలరైజ్ మై సెల్ఫ్, ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రాంతం అని కూడా ఫెమిలరైజ్ చేసుకుంటాను. మీ అందరి సహకారం కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇది ముందు ఇప్పుడు దాకా నేను ఇలాంటి ప్రాంతాలు చేయలేదు. సో ఇది నేను ఈ రెస్పాన్సిబిలిటీ నేను ఒక ఆపర్చునిటీగా తీసుకొని అందరు ప్రజల కోసం నేను కృషి చేస్తాను. అండ్ వాళ్ళ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రతిరోజు కూడా ఐ విల్ వర్క్ హార్డ్ విత్ సిన్సియారిటీ అండ్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్. మెయిన్ రీజన్గా ఇక్కడ ట్రైబల్ డిపార్ట్మెంట్ వేరేగా ఉంది. అంటే గతంలోనే అంటే ఈ జిల్లా అయిన తర్వాత గుర్తొచ్చింది. దీన్ని ఏ విధంగా మీరు కోయిన్సైడ్ చేసుకుంటారు? సో ముందు ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో ఏమేమి ఆన్గోయింగ్ డెవలప్మెంటల్ వర్క్స్ అండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అదన్నీ కూడా ప్రాపర్గా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వనట్టు, లాస్ట్ మైల్ సర్వీస్ డెలివరీ దాకా అవుతున్నట్టు ప్రతి ప్రోగ్రామ్ కూడా టిల్ రిమోట్ ప్లేస్లో ఉన్న ట్రైబల్ పీపుల్ కూడా అందించినట్టు అది మనం చూసుకో